స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటివరకు 372 ఎపిసోడ్ కంప్లీట్ అయ్యండి. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ 373 ఎపిసోడ్లో చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతుంది ఏంటంటే, సార్ కష్టంతో కాకుండా తెలివితో సంపాదించవచ్చా అన్నారు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఈ ఎపిసోడ్లో వితౌట్ యూజింగ్ డిఫికల్ట్ టెక్నిక్స్తో, విత్ సింపుల్ విత్ వైబ్రేషన్ చేంజ్తో మనం అనుకున్నది మనం సాధించవచ్చు అండి. మనం అనుకున్నంత సంపాదించుకోవచ్చు. అయితే ఎలా అంటారు? అయితే సింపుల్ అండి. వైబ్రేషన్ చేంజ్ గురించి నేర్చుకునే ముందు అసలు మనమే ఎవరం? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో స్పిరిచువల్ చెప్పాలంటే మనం ఎవరండి? ఆత్మస్వరూపం. సైంటిఫిక్ చెప్పాలంటే ఎనర్జీ. సో శక్తి స్వరూపం. ఎనర్జీ ఈజ్ వైబ్రేటింగ్. ఏంటండి? ఎనర్జీ అనేది వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయిన ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. మనకు కావాల్సింది మన జీవితంలోకి రావాలి అంటే ముందుగా మన యొక్క వైబ్రేషన్ స్థాయి అనేది మారాలి. సో కొంతమంది చూస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి వైబ్రేషన్లో ఉంటారో చూద్దామండి. కొంతమంది గిల్టీగా, షేమ్ఫుల్గా ఉంటారు. నేను ఏదో మిస్టేక్ చేశాను, మొత్తం నా వల్ల అసలు నేను మార్నింగ్ ఉదయం నిద్ర లేదో అనుకున్నాను, బట్ నేను లేవలేకపోయాను. సో నేను పలానా సమయంలో పలానా మిస్టేక్ చేశాను అని పదే పదే యాక్చువల్లీ చెప్పాలంటే ఒకటేసారి జరిగి ఉంటుంది మిస్టేక్, బట్ వాళ్ళుగా 10 సార్లు ఎక్కువ కూడా పదే పదే ఆలోచిస్తుంటారు. ఇలా ఆలోచించడం వల్ల వాళ్ళ యొక్క వైబ్రేషన్ స్థాయి ఏమవుతుంది? డౌన్ అవుతుంది. ఎప్పుడైతే వైబ్రేషన్ స్కేల్ డౌన్ అయిందో వారు ఏం ఆకర్షించుకుంటున్నారండి? లో ఫ్రీక్వెన్సీలో ఉన్నారు కాబట్టి లో ఉన్నటువంటి అంటే వాళ్ళకు నెగిటివ్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. నెగిటివ్ సిచ్యువేషన్స్ని వాళ్ళ లైఫ్లోకి ఆకర్షించుకుంటారు. నెగిటివ్ ఆపర్చునిటీ అంటే అవకాశాలను వారి జీవితంలోకి వారే ఆకర్షించుకుంటారు. ఎప్పుడైతే ఈ స్కేల్ను పెంచుకుంటారో అప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితులు మారిపోతుంటాయి. సింపుల్ అండి. వాళ్ళ యొక్క స్కేల్ని అయితే పెంచుకొని లోపల జాయినెస్ కనుక నింపుకోగలిగితే వాళ్ళు ఏంటంటే లోపల జాయినెస్ ఉంది కదా, ఎప్పుడైతే జాయినెస్ లోపల ఉంటుందో బయట ఆనందాన్ని కలిగించే వ్యక్తులు, అదేవిధంగా పరిస్థితులు, అవకాశాలు వాటంతట అవే వస్తుంటాయి. జాయ్ ఇస్ ద కీ టు ద మేనిఫెస్టేషన్. అందరూ అడుగుతారు, సార్ మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకుంటే ఒక వర్డ్లో చెప్పండి, ఒక వర్డ్లో చెప్తే నేను మొత్తం అర్థం చేసుకున్నా వాట్ ఈస్ దట్ ఈస్ ద కీ అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ లాక్ అయితే కీ ఏంటండి? జాయ్. ఎవరు ఎంత ఎక్కువగా జాయ్ఫుల్నెస్తో ఉంటారో వాళ్ళ లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. సింపుల్ అండి. యద్భావం తద్భవతి. మన లోపల ఎలాంటి భావాలైతే ఉంటాయో వాటినే మన జీవితంలోకి మనం ఆకర్షించుకుంటాం. జాయ్నెస్ అండ్ పీస్ఫుల్నెస్. చూడండి, ఇక్కడ చూడండి 6 అనేది ఉందండి, పీస్నెస్. ఎప్పుడైతే మన ఇంటర్నల్ పీస్, చాలామంది సార్ అడుగుతున్నాను ఏమంటారంటే చాలామంది, సార్ పీస్నెస్ ప్రశాంతత లోపల రావాలంటే ఏం చేయాలి? యాక్చువల్లీ చెప్పాలంటే బయట కదా సార్, ముందు బయట సిచ్యువేషన్ వల్ల మనకు వస్తుంది కదా పీస్నెస్ అంటారు. లేదండి, అలా కాదు. సో రివర్స్ అండి. అంటే ముందు మన లోపల పీస్నెస్ ఉంటే ప్రశాంతతను కలిగించేటువంటి వ్యక్తులు, అదేవిధంగా మనకు ప్రశాంతత కలిగించే పరిస్థితులు మనకు తర్వాత మన జీవితంలోకి రాబడుతుంటాయి. ముందుగా మారాల్సింది మన వైబ్రేషన్ స్కేల్ ఎప్పుడైతే మనం మార్చుకుంటామో మన పరిస్థితులు అన్నీ కూడా మారిపోతుంటాయి. ఇంకొకటి చూస్తే కొంతమంది అంటారు, సార్ ఎన్లైట్మెంట్ అంటే ఏమిటి అంటారు. ఇక్కడ ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం కాదండి, ఆత్మ జ్ఞానోదయం. అంటే ఇక్కడ చూసినట్టయితే నేను శరీరాన్ని కాదు, నేను మనసును కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని అర్థం చేసుకోవడం. ఇంకొంచెం వెళ్తే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. భగవద్గీతలో 18 అధ్యాయాల్లో 600 శ్లోకాల్లో ఆత్మస్వరూపులే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటామో ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది, అంటే ఎన్లైట్మెంట్. సో ఎప్పుడైతే నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి అనుకుని ఇంకా సాధన చేస్తే, ఎప్పుడైతే మనస్సు మాయమైపోద్దో ఆత్మ పరమాత్మ ఏకమైపోద్ది, అదే అద్వైతం. అలాంటి అద్వైత స్థాయికి వెళ్ళిన తర్వాత అతను ఎలాంటి సంకల్పాలు అనుకుంటాడు, ఎలాంటి సంకల్పాలు చేస్తుంటారో ఫాస్ట్గా రియాలిటీకి వస్తాయి. ఎందుకంటే ఆలోచనకు పవర్ ఉంటుందండి. కొంతమంది అడు, సార్ మరి ఎలా నేర్చుకోవచ్చు సార్ అంటే, దీనికోసం మనం ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎవ్రీ ఫ్రైడేస్ ఈవినింగ్ 7 PM. మీరు ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లను, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత జూమ్ లింక్ను మీకు సెండ్ చేయడం జరుగుతుంది. మీరు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. కొంతమంది డౌట్స్ అడుగుతారు. ఎస్, మీరు క్లాస్కి అటెండ్ అయ్యి మీ యొక్క డౌట్స్ని కూడా మీరు అడగొచ్చండి. ఇంకొంతమంది పర్సనల్ డౌట్స్ ఉంటాయి, పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి, అందరి ముందు అడగలేరు అనుకున్న వాళ్ళు, లేదా మీకు ఇంకా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. అయితే ఈ చార్ట్లో ప్రకారం చూసినట్టయితే మనం ఎలాంటి వైబ్రేషన్లో ఉంటే అలాంటి వాటిని మన జీవితంలోకి మనం ఆకర్షించుకుంటాం. లోలో ఉంటే లో వైబ్రేషన్లో ఉంటే
లోలో ఉన్నటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. సరే ఎలా మార్చుకోవచ్చు అంటే సింపుల్ అండి, ధ్యానం చేయడం ద్వారా. అంటే ఎలాంటి ధ్యాన స్థితికి వెళ్ళాలంటే చూడండి, బయట రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయండి. బట్ అన్ని ధ్యాన పద్ధతులు ఇస్తామంటే ఇవ్వవండి. ఏ ధ్యాన పద్ధతి అయితే సింపుల్గా ఉంటూ, ఈజీగా ఉంటూ, ఎఫెక్టివ్గా ఉంటూ మీకు రిజల్ట్ తీసుకొని వస్తుందే దాన్ని చేయండి సరిపోతుంది. ఇంకోటి, ఎన్ని గంటలు చేసాము ధ్యానం అన్నది ఇంపార్టెంట్ కాదండి. ఎంత క్వాలిటీగా మనం ధ్యానం చేసాం, ధ్యానం చేస్తున్నంతసేపు ఎంత ప్రశాంతత స్థితిని మనం ఎక్స్పీరియన్స్ అయ్యాము. అలా ఎక్స్పీరియన్స్ లోపల ఇన్నర్ సైడ్‌లో ఉంటుంది. మీ యొక్క వైబ్రేషన్ హైలో ఉంటుంది. ఎప్పుడైతే మీరు వైబ్రేషన్ హైలో ఉంటుందో అక్కడ నుంచి ఆ సమయంలో మీరు రిలీజ్ చేసినటువంటి ఆలోచన ఉంది కదా, అత్యంత శక్తివంతమవుతుంది. అంటే మీరు ఆలోచన వాస్తవ రూపంలో ఆలోచన అంటే ఏదైతే మీరు ఆలోచన పదే పదే చేస్తూ ఉంటారో అదేమవుతుందంటే వాస్తవ రూపంలో మార్చి మీ దగ్గరికి వస్తుంది. సో అది రావాలి అంటే మన యొక్క థాట్ పవర్ అనేది పెంచుకోవాలి. క్లాస్‌లోకి అటెండ్ అయిన తర్వాత, ఫ్రీ క్లాస్ తర్వాత, డెమో క్లాస్ తర్వాత 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. అంటే చూడండి, ఏదైనా ఒక అలవాటు మన జీవితంలో భాగం అవ్వాలన్నా, లేదా ఏదైనా ఒక అలవాటు మన జీవితం నుంచి వెళ్ళాలన్నా 21 డేస్ కంటిన్యూయస్‌గా కాన్షియస్‌నెస్‌గా మనం ప్రాక్టీస్ చేయాలి. అలా మనం సాధన చేస్తూ ఉంటే వైబ్రేషన్ స్థాయి మారుతుంది. కొంతమంది సార్ నాకు 1 డేలో మారుతదంటే 1 డేలో ఎప్పుడూ మారదండి. చూడండి, కొన్ని రోజులు సాధన చేయాలి. వాళ్ళ బ్లాకేజెస్ బట్టి కొన్ని టైం పడుతుంది. కొంతమందికి నెల రోజులు పట్టొచ్చు, కొంతమందికి 2 నెలలు పట్టొచ్చు. పర్వాలేదు. పేషెన్స్, నిజంగా సహనము మరియు సాధన ఉంటే మాత్రం నిజంగా వాళ్ళ వైబ్రేషన్ స్థాయి మారుతుంది. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదైతే కావాలని కోరుకుంటారో అది ఏదైనా కావచ్చు, ధనమే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, రిలేషన్‌షిప్సే కావచ్చు, కెరియర్‌లో ఉన్నతమైన స్థానమే కావచ్చు, ఏదైనా కూడా సిద్ధిస్తదండి. కొంతమంది బిజినెస్ లాస్ అవుతారు. పదే పదే లాస్ అవుతుంటే ఏమవుతుందండి? లాస్ అయ్యారు కదా! ఏమనిపిస్తుంది మీకు? లోపల ఒక భయం ఉంటుంది. రేపేమవుద్దోనన్న భయం. ఆ భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ఉంటే మాత్రం డెఫినెట్‌గా మన యొక్క వైబ్రేషన్ స్థాయి పెంచుకోవచ్చు. కొంతమంది అంటారు, సార్ ఎట్లా సార్ మీరు ఎలా పాసిబిలిటీ అవుతుందండి? చూడండి, నిజంగా మనసు అనేది చంచల స్వభావందే. మీరు డౌన్‌ఫాల్ అవుతారు. బట్ ప్రాక్టీస్ కంటిన్యూస్‌గా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మాత్రం మీరు ధైర్యాన్ని తెచ్చుకోవచ్చు. ఈ ధైర్యే సాహసే లక్ష్మి. మీరు అన్నీ కోల్పోయిండి. బట్ ఒక్క ధైర్యం గనక మీలో ఉంటే మాత్రం మీరు ఇప్పటివరకు ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా మీరు తెచ్చుకోవచ్చు. ధైర్యే సాహసే లక్ష్మి అండి. మన యొక్క వైబ్రేషన్ స్థాయిని కరెక్ట్‌గా గనక మనం ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్‌గా ఇంకోటి రీజన్ కూడా ఉంది చూసారా? అంటే మీరు ఏదైనా ఒక మనీ రావాలంటే మనీ రాదండి. ఒక పర్టిక్యులర్ రీజన్ ఇవ్వాలి. మీకు మనీ కావాలి. ఎంత? సపోజ్ 8,00,000 రూపీస్ మీకు కావాలని మీరు అనుకున్నారు. ఈ 8,00,000 రూపీస్ మీకు ఎందుకు కావాలి అనేది సబ్‌కాన్షియస్ మైండ్‌కు క్లారిటీగా చెప్పగలగాలి. చూపించగలగాలి. దేనినైతే చూపించగలిగి ఆల్రెడీ మీ దగ్గర ఉంది అన్న అనుభూతిని ఎప్పుడైతే మీరు తెచ్చుకుంటారో, నా సొంతమైంది, నాకు కావాల్సిన నా దగ్గర ఇప్పుడు ఉంది, ఐ హావ్ అనాలి. చాలామంది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో వాంట్ అంటారు. వాంట్ అంటే నాకు ఇది కావాలి, అది కావాలంటే ఇవ్వదండి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం వస్తుంది. బట్ డిలే అవుతది. బట్ మీకది 10 టైమ్స్ ఫాస్ట్‌గా మీ జీవితంలోకి రావాలంటే మాత్రం ఐ హావ్ అనాలి. ఏమనాలి? ఐ హావ్. మీకెంత కావాలో అంత మనీ నా దగ్గర ఉంది. ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా మీరు పదే పదే చెప్పుకోండి. మీ రియల్ లైఫ్‌లోకి, మీ జీవితంలోకి వస్తుందండి. ఇంకా మరిన్ని విషయాల కోసం ఓకే, కిందున్నటువంటి గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయండి. క్లాస్‌లో కలుద్దాం. థాంక్ యూ సో మచ్.